సో భుజంగరావు గారు చెప్పండి. భరత్ గారు, విచిత్రం ఏంటంటే ప్రభుత్వము ఖజానా ఖాళీగా ఉంది, పాలనకు వచ్చినాక లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా మట్టి కుండలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అంటారు. మా వాళ్ళు కూడా ఎలాంటి ట్రాప్ లో పడిపోయినారు అంటే ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అంటున్నారు, మరి ఏం చేద్దాం అనేటువంటి సమాధానంలోకి ఆ ఒత్తిడిలోకి నెట్టేయబడుతున్నారు. నేనేమంటున్నా, ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టు డబ్బులు లేవు కదా, డబ్బులు లేవు అంటే కారణం ఎవరండి? భుజంగరావు అన్న ఒక్క నిమిషం అన్న, జగదీష్ ఒక్క నిమిషం. నేను ఎందుకంటున్నా అంటే ఎన్నికల ప్రచారంలోనే నాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ గారు, తెలంగాణను దోచుకున్నాడని మొత్తం ప్రచారమే చేసిండు కదా. డబ్బులు లేవనే సంగతి ఎన్నికల్లో కూడా ఆనాటి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు కదా. అమాంతంగా ఓవర్ నైట్ డబ్బులు లేకుండా లేవనే విషయం తెలవలేదు కదా. ఇన్ని తెలిసినప్పుడు ఇన్ని రకాల హామీలు ఇచ్చి, ఇన్ని ఫ్రీబీస్ ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి, ఉద్యోగస్తులను మభ్యపెట్టి అధికారంలోకి రావడమే ముఖ్యం అనుకున్న ఈ ప్రభుత్వం ఉద్దేశమా? ఇప్పుడు డబ్బులు లేవనే విషయం మాకెందుకు చెప్తున్నారండి? 98% ప్రజల ముందు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ను ముద్దాయిలుగా నిలబెట్టేటువంటి ప్రయత్నము అదొక కుట్ర కదా. అంటే ఇలా అవును, ఇప్పుడు మా జగదీశ్వరరావు ఉన్నాడు అక్కడ, తను చెప్పాలి ప్రజాక్షేత్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, ప్రజలందరికీ కలిపి గ్రామ సభ పెడితే వాళ్ళకేం అందినాయో, వాళ్ళకేం వచ్చినాయో, మేమెక్కడ దోసుకొని తిన్నామో, మాకేం పెట్టిండో 30%, 40% ఖజానా ఉద్యోగస్తులకే పోతుంది, పెన్షనర్లకే పోతుంది. ఇయ్యలేక సస్తున్నా, ఏ స్కీమ్ ఆపమంటారో ఆపండి, ఏ స్కీమ్ ఆపి ఇయ్యాలో చెప్పండి అని మమ్మల్ని అడుగుడు, మమ్మల్ని నిలబెట్టడం ఎందుకండి? ప్రజల ముందు మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు? ఇప్పుడు మా జగదీశ్వరరావు నా ఉట్టిల్లోకి వచ్చి ఒక మాట అన్నాడు, ప్రజలు మా దగ్గర మనకు వ్యతిరేకత వస్తుంది అన్నాడు. ప్రజలు అర్థం చేసుకోరు అన్నాడు. ఎందుకు అర్థం చేసుకోరు? ప్రజలు ఎందుకు అర్థం చేసుకో? ప్రజలు కూడా అదే బాధలో ఉన్నారు, ఉద్యోగులు కూడా అదే బాధలో ఉన్నారు, ఉపాధ్యాయులు అదే బాధలో ఉన్నారు, పెన్షనర్స్ బాధలు వర్ణనాతీతం కదా. మన బాధలు చచ్చిపోతున్నారు కదా. మీరు వైద్యాలు డబ్బులు లేవు, ఇటు పెన్షన్ డబ్బులు రావు. మీరు అన్నట్టు భుజంగరావు అన్న, మేము ఎవరకు లొంగి మాట్లాడతలేము. ఆ రోజు మేమే అన్నాం, మీరు ఇంకొక స్టెప్ ఎక్కువేసి మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాతనే మీరేమైనా ఉచితాలు ఇచ్చుకుంటారా, ఫ్రీగా ఇచ్చుకుంటారా, ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు, కానీ మా జీతభత్యాలు ఇవ్వాలి అన్నప్పుడే అట్లా మాట్లాడినా. ఇదివరకు ఎవరు అట్లా మాట్లాడలేదు. నాకు చాలా మంది రిపోర్టర్లు అడిగారు, మీరు ఎందుకంటారు ఉచితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, నేను ఉచితాల గురించి మాట్లాడుతున్నాను, అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, తప్పు లేదు, కానీ మా జీపీఏపీ మా పైసలను తీసుకుపోయి ఉచితాల రూపంగా ఇస్తే మంచిది కాదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ జీతం ఇచ్చిన తర్వాతనే అన్ని చెయ్యాలి. జీతం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే వేరే రాష్ట్రం నుంచేలో, వేరే దేశం నుంచేలో పెట్టుబడులు కూడా రావు అని ఆ రోజు గట్టిగా మాట్లాడినప్పుడే ఏది బంద్ చేయాలో చెప్పు అని అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు నేను ఒకటి మాట్లాడినా, మీరు మాకు తండ్రి స్థానంలో ఉన్నాడు అన్న, మేము గొంతమ్మ కోరికలేం కోరతలేము, మేము పిల్లలుగా మేము గట్టిగా మాకు కావాలి. ఒక పిల్లగాడు ఏదైతే ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్నాడు, ఒక నాన్న బండి కొనిమన్నప్పుడు నేను కోసుకున్న బండి కూడా కొనియలేని పరిస్థితిలో ఉన్నారా అని, నువ్వు ఏం చేసుకుంటా సాగుతా సాగు అని అన్న సందర్భంలో ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో కూర్చొని అయ్యో కొడుకు చచ్చిపోతాడేమో, సూసైడ్ చేసుకుంటాడేమో అనుకొని ఇద్దరు భార్యాభర్తలు అప్పోసప్పదిచ్చి బండి కొనిస్తారు. కానీ మా ఉద్యోగులుగా మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మీ సైన్యంలో ఉన్న మేము మాకు ఇవ్వాలని గట్టిగా ఆ రోజు చెప్పడం వల్లనే మళ్ళీ ఒక కమిటీ వేసిండ్రు. మేము ఎప్పుడు ఎవరికి తక్కువ మాట్లాడడం లేదు, గట్టిగానే మాట్లాడుతున్నాం. కానీ పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నాయా అంటే ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ గారే ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి సార్? పిఆర్సీ పక్కన పెడితే ఇమీడియట్ గా చేతిలో ఉండి చేసి మీరే పిఆర్సీ పక్కన పెట్టి పిఆర్సీ పక్కన పెట్టి ఉండదు. ఎందుకంటే తప్పనిసరి ఇప్పటికే 2 సంవత్సరాల కాలాతీతం అయిపోయింది. మాకు డిఏ ఇవ్వాల్సిందే, ఒక డిఏ ఇస్తున్నారు. నేను ఒక వాస్తవంగా మాట్లాడితే డిఏలు ఇవ్వడానికే ప్రభుత్వం చేస్తుంది, ఇక పిఆర్సీ ఎక్కడ ఇస్తుంది? ఎందుకు ఇవ్వకూడదు? వాస్తవికంగా పరిస్థితి లేదు, పరిస్థితుందా? మా జీతాలు ఇచ్చే పరిస్థితి లేవని చెప్పండి. మరి ఎట్లాంటి ఎట్లా అదే చెప్పారు కదా, కోసుకున్న డబ్బులు లేవన్నాడు. కోసుకున్నా ఇప్పుడు డబ్బులు లేవు, కొన్ని రోజులు ఆగు అని చెప్పింది, కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పలేదు కదా. ఇవ్వవలసింది న్యాయంగా ఉద్యోగులు అప్పులకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అంటారు. భరత్ గారు చెప్పండి. భరత్ గారు, 1983లో నేను ఎస్జిటి ఉపాధ్యాయుడికి వచ్చినప్పుడు నా జీతము 923 రూపాయలు. ₹2.60 కిలో బియ్యం దొరికితే రేషన్ బియ్యం తీసుకొచ్చుకొని తిని బతికిన పరిస్థితి.
ఇవాళ ఎన్ని పోరాటాలు, ఎంతమంది సంఘాల నాయకులు త్యాగాలు చేస్తే, ఎన్ని దశాబ్దాల తర్వాత మొదటి పిఆర్సి సాధించుకున్నటువంటి సంఘంగా ఎస్టీయు, టీఎన్జిఓస్, ఆ తర్వాత ఒక్కొక్క పిఆర్సి ఇన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత 100% అందరికీ తెలుసు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవన ప్రమాణాలు, జీతాలు పెరిగి ఒక మేలైనటువంటి జీవితం గడిపే స్థితిలోకి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ వాళ్ళు చేరుకున్న పరిస్థితి. ఇవాళ 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి పిఆర్సి దయ కాదండి, బిచ్చం కాదండి, మా హక్కు, మా రైట్. అది 5 సంవత్సరాలకు వచ్చేటువంటి హక్కును కాలరాస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనేటువంటిది అందరికీ సమాధానం అయితే, ఎల్ఎన్టీ అగ్రిమెంట్ టెన్యూర్ మిగిలినప్పటికీ కూడా 15,000 కోట్లు ఇస్తా, ఎల్ఎన్టీని పక్కకి వెళ్ళిపోండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటున్నాను నేను. గ్లోబల్ సబ్మిట్ తో రేపు జరగబోతున్న దాంట్లో కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అందాల పోటీ పెడితే 100 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇది ఇవన్నిటికీ పెట్టడానికి డబ్బులు ఉంటాయి. నిన్న ముఖ్యమంత్రి గారు అన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో జపాన్, జర్మనీ, కొరియా, ఉత్తర కొరియా, నార్త్ కొరియా, సింగపూర్ అలాంటి దేశాలతో పోటీ పడతాం, పక్క రాష్ట్రంతో మాకు పోటీ లేదన్నాడు. అంటే అంత పెద్ద అభివృద్ధి ప్రణాళిక ముందు విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇప్పుడున్న వనరులతో ఇప్పుడు ప్రభుత్వం అనేక డిపార్ట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్ ఒక్క నిమిషం ప్రజలకు చేకూర్చేటువంటి వీళ్ళు ఇంత బాధపడుతుంటే రాష్ట్రము పక్క దేశాలతో పోటీ పడే విధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి విజన్ నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏవే హామీలు నెరవేర్చొచ్చు? హామీలు అంటే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నవి ఏవే నెరవేర్చొచ్చు? 5 డిఏలు ఇంక ఇవ్వాలి మళ్ళా. ఇప్పుడు 5 డిఏలు మళ్ళీ జనవరిలో మళ్ళా 5 డిఏలు ఇవ్వలేని, నేను అదే అన్నా, 5 డిఏలు ఇవ్వలేని వాళ్ళు పిఆర్సీ ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇవ్వగలుగుతారని నేను అన్నా. ఎట్లు ఇస్తారో మాకెందుకు సార్? 3 లక్షల కోట్లు అప్పు చేసిండు కదా రెండు సంవత్సరాల్లో. మరి మా కొరకు వచ్చే వరకు డబ్బులు లేవని చెప్పడం ఎందుకు సార్? 3 లక్షల కోట్లు అప్పు చేస్తున్నా, ఈ అప్పు ఎట్లా తీరుద్దాం, వడ్డీలు ఎట్లా కడదాం? ఇదివరకు రాష్ట్రం అప్పుల్లో ఉంది, చూసి ఖర్చు పెట్టుకున్నాను. ముఖ్యమంత్రి గారు జేఏసీతో కానీ, సంఘాలతో కానీ, మాతో కానీ అడిగిండా సార్? చర్చించిండా? సలహా తీసుకుండా ఎట్లా చేస్తున్నాడు మరి ఇవన్నీ? మేము ఎందుకు రాజీ పడాలి సార్? మా ప్రయోజనాలు ఎందుకు కోలుకోవాలి? మా హక్కులను ఎందుకు కాలు రాసుకోవాలి? పీక మీద కత్తి ఉంటుందా? సో ఏం చేయాలి మరి? ఉద్యోగ సంఘాలు ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో? ఉద్యోగ సంఘాలు చేయాల్సింది, గత ప్రభుత్వంలోనే హెల్త్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ లో జీవో ఇష్యూ అయింది. అప్పుడు పెండింగ్ ఉన్నది, ట్రస్ట్ ఫామ్ కాలేదు. ట్రస్ట్ ఫామ్ కావాలి, సీనియర్ ఐఏఎస్లు అక్కడ ఉండాలి, సంఘాల నాయకులు ఇక్కడ ఉండాలి, ఇద్దరు సమన్వయంలో రివ్యూ మీటింగ్ జరగాలి. అప్పుడు ఒక నాణ్యమైన వైద్యం అందుతుందని అనేక దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఆ ట్రస్ట్ ఏర్పడే క్రమంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది కదా, ప్రీమియం మేమే కడతామంటున్నాం కదా. ఈ ప్రభుత్వానికి ఏం కడుపునప్పుడు నాకు అర్థం కావడం లేదు. వైద్యం చేసుకుందామంటే సొంత డబ్బులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, మెడికల్ రియంబర్స్మెంట్ టైంకు రాదు, అది వర్తించదు. ఇక్కడ మీరు చచ్చిపోతాడు, ఈ డబ్బులు ఉండే ఆ డబ్బులు అంది. ఏం చేయాలంటే ఉద్యోగి ఇందులో ఏం ఖర్చు అవుతుందండి? హెల్త్ వాస్తవానికి జీవో నంబర్